రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి సౌత్లో ఫస్ట్ టైం. 10th క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన, కేటీఆర్ పై కేసు నమోదు. బెట్టింగ్ యాప్ వ్యవహారం, మాజీ సీఎం ఇంట్లో సిబిఐ సోదాలు. సూర్యుడితో జర జాగ్రత్త, ఇవాల్టి నుంచి చుక్కలేనట, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. నిమ్స్ ఆసుపత్రిలో 33 ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్స్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్ ఇప్పటి వరకు 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ పూర్తి చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్పూర్, బిలాయ్లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈ నెల 10న బఘేల్ ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు. అయితే మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 6,000 కోట్ల రూపాయల విలువైన ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే బఘేల్పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. మరోవైపు లీకేజీ ఘటనలో పోలీసులు 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. శ్రీకాకుళం 15, విజయనగరం 21, మన్యం 10, అల్లూరు 8, అనకాపల్లి 7, కాకినాడ 7, కోనసీమ 3, తూర్పుగోదావరి 13, ఏలూరు 5, కృష్ణా 2, ఎన్టీఆర్ 6, గుంటూరు 3, పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. తెలంగాణలో ఈ రోజు నుంచి క్రమేపీ 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.